హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిరోజు కూడా మనం మ్యాజిక్ బాటిల్ మీద అఫర్మేషన్ చేస్తున్నాం కదా, సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి మరియు నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో భావపానంగా అంటున్నాం కదా. అన్న తర్వాత అనాలి, వినాలి, కనాలి. ఇప్పుడు తాగుతున్నాం. సో వీటి కోసం మీకు లక్కీ స్టిక్కర్స్ మీరు ఆఫీస్కి ఫోన్ చేసి నేరుగా వచ్చి తీసుకోవచ్చు, లేదంటే కొరియర్ ద్వారా తీసుకోవచ్చు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రేఖా గుప్తా. నాకైతే ఇప్పటివరకు తెలియదు ఆ మేడం గురించి. కానీ ఈరోజు అంటే ఫిబ్రవరి 20వ తారీఖు 4వ మహిళా సీఎంగా, సో 4వ మహిళా సీఎంగా ఏబీవీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఎక్కడ? ఢిల్లీలో. సో ఆమె గురించి మనం తెలుసుకుందాం. ఏ విధంగా ఉంది ఆమె లైఫ్ టైం గ్రాఫు, వేదిగ్రీ ఎలా ఉంది, ఆమె పేరులో నేను మొదటి నుంచి చెప్తాను, నేమ్ ఈజ్ ఫేమ్. సో అందుకోసమే చూడండి, మొదటి నుంచి నేను ఏం చెప్తున్నా, లక్కీ నేమ్ ఉండాలంటున్నా, లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అని చెప్తున్నా. సో ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. ఇది యూనివర్స్ని నడిపించేది కూడా మొత్తం నంబర్సే అని చెప్పా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, జూలై 19వ తారీఖు 1974లో ఆమె జన్మించింది. నాకు ఇప్పటి వరకు తెలియదు. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుందని నాకు తెలిసింది ఈరోజు, నిన్ననే 19th రోజు తెలిసింది నాకు. ఈరోజే నేను చేస్తున్నా ఈ వీడియో. సో ఆమె గ్రాఫ్ తీసుకున్నా, లైఫ్ టైం గ్రాఫ్ తీసుకున్నా. ఎలా ఉంది? లైఫ్ టైం గ్రాఫ్ చూడండి. 1974లో చూడండి, ఇలా గ్రాఫ్ ఇలా పెరిగింది. 2019 వరకు 4.5 ఉంది. ఇలా నుంచి 2031 వరకు కిందికి దిగింది. కానీ ఇది ఈవెంట్స్ వేరు, మళ్ళీ లైఫ్ టైం గ్రాఫ్లో వేరు. సో ఇప్పుడు ప్రస్తుతము ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఇక్కడ మనం చూసుకుంటే 1974 జూలై 19వ తారీఖు ఆమె పుట్టింది. ఆమె పేరు రేఖా గుప్తా. రేఖా గుప్తా అనే పేరులో 35 నెంబర్ ఉంది. 35 నెంబర్ అనేది చాలా అద్భుతమైన నెంబర్ అనమాట, 46 నెంబర్ లాగా. సో 35 నెంబర్ అనేది చాలా అద్భుతమైన నెంబరు, 46 నెంబర్ లాగానే 1 అంటే ఆమె పుట్టిందే చక్కని 19. ఇందిరాగాంధీ మేడం కానీ, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి అద్భుతమైన కింగ్ నెంబర్లో పుట్టింది. అదేవిధంగా ఈరోజు ఆమె ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఆమెకి ఎలా ఉంది అంటే, వేదిక్ గ్రిడ్ గురు మహాదశ నడుస్తుంది, జూపిటర్ అంతర్దశలో మరియు కుజుడు నడుస్తున్నాడు. పర్సనల్ ఇయర్ 2 వచ్చింది వేదిక్ న్యూమరాల ప్రకారము, మరియు ప్రత్యంతర దశ 7 వచ్చింది, గోచారం 6 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఈ లైన్ నేము, ఫేము, అధికారం అన్నీ వచ్చేది. ఇక్కడ నుంచే క్యాష్ ఫ్లో. కానీ ఇక్కడ 7 అనేది 3 సార్లు రావడం మంచిది కాదు. కానీ ఇక్కడ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఈరోజు ఉన్న ఆమె వేదిక్ గ్రిడ్. ఇక్కడ మెయిన్గా ఈమెకు సీఎం అంటే ఈమెకే సీఎం హోదా ఎందుకు ఇచ్చారు అనేది నాకు డౌట్ వచ్చింది. ఈమె దాంట్లో ఎన్ని యోగాలు ఉన్నాయి ఏంటిది అనేది నాకు డౌట్ వచ్చినప్పుడు, అసలు నేను సీఎం క్యాండిడేట్ నేను పరమేష్ వర్మ అనుకున్నా, కానీ కాలే. పరమేష్ వర్మకి సీఎం యోగం లేదా ఇక్కడ? ఎందుకంటే సీఎం కొడుకే కదా. కానీ ఈయనకి ఎందుకు యోగం లేదు? ఎందుకు యోగం లేదంటే వేదిక్ గ్రిడ్లో ఈజీగా తెలిసిపోయింది. మళ్ళీ చెప్తున్నా, 100% గ్యారంటీ. మీ జీవితంలో ఎప్పుడైనా సరే వేదిక్ గ్రిడ్లో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి పాయింట్, 100% గ్యారంటీ. వేదిక్ గ్రిడ్లో ఎవరికైనా సరే 1 నెంబర్ ఇలా ఉండి 1 2 3 4వ స్థానంలో, ఇదిగోండి, ఇది 1వ స్థానం, ఇది 2వ స్థానం, ఇది 3వ స్థానం, ఇది 4వ స్థానం. ఈ 4వ స్థానంలో ఎవరికైనా రెండే ఉంటుంది ఆడ,
ఈ 4వ స్థానంలో ఇలా 2 ఉండడం అనేది రాజయోగాన్ని తెలియజేస్తుంది. ఇది బిలియర్డ్స్ గారికి ఉంది, ఇదిగో ఇక్కడ రేఖా గుప్తా గారికి ఉంది. భలే ఉంది గురువు గారు, వాళ్ళంతా అయిపోయిన తర్వాత చెప్తున్నారు అంటే నాకు ఆమె ఇంతకుముందుకు తెలియదు, ఆమె నాకు ఇంతకుముందు తెలియదు. తెలియనప్పుడు ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి నాకే తెలుస్తుంది. సో అందుకోసమే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది అనగానే డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఈ రాజయోగాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మీ యొక్క వేదిక్ గ్రిడ్లో కరెక్ట్గా ఈ 1 పక్కన 3 ఉండద్దు, 6 ఉండద్దు, డైరెక్ట్గా ఇలా ఉంటే ఇది రాజయోగం. అదేవిధంగా ఇది ఒకటే కాకుండా 17 కూడా రాజయోగమే. సో ఈ 2 యోగాలు ఉన్నాయి కాబట్టి ఆమె డేట్ ఆఫ్ బర్త్లో సో ఈ విధంగా సహకరించింది. ఇది ఒకటే ఉందా అని అంటే అదొకటే కాదు, మళ్ళీ లైఫ్ టైం గ్రాఫ్ కూడా లైఫ్ టైం గ్రాఫ్లో 2024కి 4 వరకు ఉంది. లైఫ్ టైం గ్రాఫ్లో మనం చూసుకుంటే 2024కి చూడండి, 2024 ఇదిగో 2024కి 4 వరకు ఉంది. సో 2024కి మనకి ఇక్కడ 4 వరకు ఉంది. సో 2025కి 51 సంవత్సరం వచ్చింది. ఇది చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది లైఫ్ టైం గ్రాఫ్ అనేది. 51 సంవత్సరాలకి 2025లో 15 నెంబర్ వచ్చింది. ఆమె లైఫ్ టైం గ్రాఫ్ కరెక్ట్గా 3.5 అంటే 3.8 ఉంది, 3 పాయింట్లే ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆమెకు 15 నెంబర్ వస్తుంది, కొంచెం ప్రమాదమే ఉంది. గ్రాఫ్ పైన ఉంది, ఇదిగో ఎడ్జ్ పాయింట్ ఏడు ఉంది. సో మీ తర్వాత సీఎం అయిన తర్వాత ఇంకా ఆమె గ్రాఫ్ కిందికి వస్తుంది. కానీ ఇది గమనించాల్సిన విషయం ఉంది. ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. ఇటు రాజయోగం ఉంది. ఏం రాజయోగం? 1-2 యోగం ఉంది. 1-2 యోగం, జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 2, 1-2 యోగం ఉంది ఈమెకి. అదేవిధంగా చూడండి 1-2 యోగము, 1-9 యోగము, 1-7 యోగము. డేట్ ఆఫ్ బర్త్లోనే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. 1-9 యోగము. 1-9 యోగం అంటే సూర్యుడు మరియు కుజుడు చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. 1-7 యోగం కూడా చాలా మంచి యోగమే ఇక్కడ. తర్వాత 1-2 యోగం అయితే చాలా అద్భుతం, రాజా రాణి యోగం అంటారు దీన్ని వేదిక్ గ్రిడ్లో, అది ఉంది. సో 1, 2 దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7 యోగాలలో చాలా అద్భుతమైన యోగాలు ఏంటి అంటే 1-9, 1-7, 1-2, 1-7-9 ఇవి అద్భుతమైన యోగాలు. 2-4, 9-4, 2-7-9 అనేవి ఇవి మంచి యోగాలు కావు, ఇవి నెగిటివ్ ఇస్తాయి. ఇదిగో నేను ఇది చూపించేది ఏమంటే ఇది మంచి యోగం కాదు, ఇది మంచి యోగం కాదు, ఇది నాకు కూడా ఉంది. ఇది చాలా ఇబ్బంది పెట్టే యోగం ఇది. తర్వాత ఇదిగో ఇది కూడా మంచిది కాదు. ఇప్పుడు నేను గీసినది 2-7-9 ఇది మంచిది కాదు, 9-4 ఇది మంచిది కాదు, 2-4 ఇది మంచిది. మిగతా అన్నీ ఆమెకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. సో ఇక్కడ 1-2 యోగం, 1-7, 1-9. సో ఇప్పుడు నేను మీకు గ్రీన్ తోటి చూపిస్తాను చూడండి. ఇగో ఇది ఎల్లో కలర్లో చూపిస్తాను. ఇక్కడ అద్భుతమైన యోగం ఏంటిదంటే 1-9 యోగము, కిందికి 1-7 యోగము, ఇదిగో 1-2 యోగము. ఈ 3 యోగాలు ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతము ఆమెకి ఏం యోగాలు? 3-6 యోగం, చాలా ఫుల్ క్యాష్ ఫ్లో ఉంటుంది. 3-1-9 ఇది పెద్ద యోగం, ఇది పెద్ద యోగం ఉంది. ఇక్కడ ఇది పెద్ద యోగం ఉంది. సో ఇట్లా కలిసి వచ్చింది ఈరోజు ప్రమాణ స్వీకారానికి. అయితే 2 గంటలప్పుడు చేస్తున్నారు, అది మన వేదిక్ న్యూమరాలజీ ప్రకారం థామస్ ప్రమాణ స్వీకారం అది. సో మొత్తం మీద అయితే నేను ఏం చెప్తున్నానంటే వేదిక్ న్యూమరాలజీ ప్రకారము పేరు అద్భుతంగా 37 నెంబర్లో ఉంది. స్వామి రామ్దేవ్ కానీ, ఏపీజే అబ్దుల్ కలాం కానీ ఇవన్నీ 35 నెంబరే, 1 నెంబర్. సో 1 నెంబర్లో పుట్టింది. సో 1 అండ్ డెస్టినీ 2. సో ఈ విధంగా మనం చూసుకుంటే అన్ని రకాలుగా ఆమెకి యోగం ఉంది, అందుకోసమే కలిసి వచ్చింది. సో
ఇక్కడ గ్రాఫ్ కూడా జస్ట్ 2025కి ఈడ ఇది 3.5 ఎడ్జ్. సో రేఖా గుప్తా గారిది మనము లైఫ్ టైం గ్రాఫ్ చూసుకున్నప్పుడు 3.5 యావరేజ్ పాయింట్ వచ్చింది. అయితే 2025కి 3.8 అనేది ఉంది. ఆల్రెడీ మనం స్పష్టంగా చెప్పాము ఇక్కడ. సో చూడండి 3 యావరేజ్ 3.8 ఆమె లైఫ్ టైం గ్రాఫ్లో 2025కి ఉంది అనమాట. అంటే ఒక 3 పాయింట్లు ఎక్కువ ఉండడం వల్ల అది కూడా లైఫ్ టైం గ్రాఫ్ సహకరించింది. అదేవిధంగా ఆమె లైఫ్ టైం గ్రాఫే కాకుండా ఆమె నేను చెప్తున్నాను కదా 1 నుంచి 2 4వ స్థానంలో ఉంది, చతుర్థ స్థానం. ఇది రాజారాణి యోగం అంటారన్నమాట. ఇది బిలియట్స్ గారికి ఉంది, అమితాబ్ బచ్చన్ గారికి ఉంది, వీరికి ఉంది. అయితే ఈమె జీవితంలో ప్రస్థానం ఎలా జరిగింది అని అంటే ఇప్పుడు 4వ మహిళా సీఎంగా ఆమె ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది. ఈరోజు 20వ తారీఖు ఫిబ్రవరి 2025లో. ఈమె ఏబీవీపీ నుంచి ఆమె రాజకీయ జీవితం స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 18వ ఏటనే. అంటే ఇప్పుడు 51 సంవత్సరాలు ఉంటుంది. 18వ ఏట అంటే అప్పుడు గ్రాఫ్ పైనే ఉంది. సో 1992లో 18వ ఏటలో. తర్వాత ఢిల్లీ విద్యార్థి సంఘాల అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఎప్పుడయ్యారు అంటే 96లోనే, 22 సంవత్సరాలు. అప్పుడు 96 నుంచి 97 వరకు ఆ పదవిలోనే ఉన్నారు. ఢిల్లీ విద్యార్థి అంటే ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్కి అధ్యక్షురాలుగా ఉందన్నమాట ఢిల్లీలో 96 నుంచి 97 వరకు. సో అప్పుడు గ్రాఫ్ పైనే ఉంది. తర్వాత ఇక క్రమక్రమంగా ఆమె జీవితంలో 2006లో ఆమెకు 13 నెంబర్ వచ్చింది. 2007లో 33 సంవత్సరాలప్పుడు 2007 నుంచి 2012 వరకు ఉత్తరి పితాంబరం నుండి ఢిల్లీ కౌన్సిలింగ్ ఎన్నికయ్యారు. తర్వాత 2021లో అయితే 2022లో ఆప్కి చెందిన షెల్లీషై మేయర్ అభ్యర్థికి బీజేపీ నిలబెట్టింది. తర్వాత కాలేజీ నుండి కూడా ఎల్ఎల్బి చేసిందన్నమాట. ఐఎంఐఆర్సి కాలేజీ నుంచి ఎల్ఎల్బి చేసింది. ఎప్పుడు 2022లోనే. తర్వాత 2025లో అసెంబ్లీ నుంచి మొన్న 2025 అసెంబ్లీలో 29,595 ఓట్ల అత్యధికతో ఆమె గెలవడం జరిగిందన్నమాట బంధనపై. సో ఇది ఆమె ప్రస్తావన. అయితే గ్రాఫ్ ఎక్కడుందో చూడండి. ఇక్కడ 51 సంవత్సరాలు 2025 15 నెంబర్ వచ్చింది. గ్రాఫ్ 3.5 3.5కి పైన 3.8 ఉంది. మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేడం గురించి నాకు తెలియదు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఢిల్లీ సీఎంగా అనగానే వెంటనే గూగుల్లోకి వెళ్ళి ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ డూప్లికేట్ నాకు తెలియదు. గూగుల్లో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా ఉంది, గ్రాఫ్ పైన ఉంది, మంచి నంబర్ వచ్చింది. సో సీఎం అయ్యే యోగాలు ఈమెకి ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని అంటే చెప్పాను కదా 19 నెంబర్లో పుట్టడం. 1, 10, 19, 28 అంటే 19 లీడరు కింగు అదొకటి. ఇంకోటి ఏంటంటే 1-2 యోగము, 1-7 యోగం, 1-9 యోగం, 3 యోగాలు ఉన్నాయి ఇక్కడ. 3 యోగాలు మంచిగా ఉన్నాయి. ఇంకా 2 యోగాలు నీటి ఉన్నా ఈ 3 యోగాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతము ఆమెకు 3-6-2 యోగం ఉంది, 3-1-9 యోగం ఉంది, 1-7 యోగం ఉంది. ఇట్లా ఇవన్నీ యోగాలు కలవడం కదా ఆమె పేరులో 37 నెంబర్ ఉండడం. రేఖా గుప్తా అనేది ఆర్ అనేది చాలా పవర్ఫుల్ లెటర్ అని కూడా మొదటి నుంచి చెప్తూనే ఉంటాను నేను. ఈ విధంగా అమ్మాయిలకు ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టండి, ఎప్పటికైనా జీవితంలో బాగా ఉన్నతికి వెళ్తారు అని చెప్తుంటాను కదా ఎప్పటికి కూడా. సో ఇక ఏమి లేదండి, అదృష్టం బాగుంటే రోడ్డు మీద ఉన్నవాడు కూడా కరోడ్పతి అవుతాడు. మీరు అనొచ్చు సార్ మరి ఢిల్లీ ఎలక్షన్ అప్పుడు పర్వేష్ వర్మ కదా మొత్తం ప్రచారంలో సీఎం క్యాండిడేట్ అనుకున్నారు, కానీ బీజేపీ పార్టీ చెప్పిందా పరమేష్ వర్మ సీఎం క్యాండిడేట్ అని? ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలే. ఆయన ముందుంచింది మొత్తం మీద గట్టిగా పోరాడిండు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మొత్తం బయటకు తీసుకొచ్చింది పరమేష్ వర్మనే. చూసారా, ఈయన ఈ మొత్తం బీజేపీ పార్టీ గెలవడానికి ఈయన ప్రయత్నం చేసిండు. ఈయన గ్రాఫ్ చూడండి, ఈయన గ్రాఫ్ 2025కి ఈయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనుకున్నారు అందరూ, మేము కూడా అనుకున్నా. కానీ 2025కి
ఆయన గ్రాఫ్ 48 నెంబర్ వచ్చింది, 21 వచ్చింది. ఈ గ్రాఫ్ కిందనే ఉంది చూడండి, గ్రాఫ్ కింద ఉంది. సో గ్రాఫ్ కింద ఉంది, నంబర్ కూడా బాగా రాలేదు ఇక్కడ. కానీ గెలిచిండు కదా అంటే గెలిచిండు. ఆయన కృషి పట్టుదల చేశారు. సో ఇక్కడ 3 నెంబరే, ఇక్కడ 3 నెంబర్. 48 అంటే 12 అంటే 3, 21 అంటే 3. సో ఇట్లా పరమేశ్ వర్మ అంటే ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వంశపారంపర్యంగా అంటే తండ్రి ఉంటే కొడుకు సీఎం కావాలి, తండ్రి పీఎం అయితే కొడుకు పీఎం కావాలి. ఇట్లా అంటే నెహ్రూ అయిన తర్వాత బిడ్డే ఇందిరాగాంధీ గారు కూడా పీఎం అయినారు. మళ్ళీ ఇందిరాగాంధీ గారు కొడుకు మనకు రాజీవ్ గాంధీ మళ్ళీ పీఎం అయ్యారు. అట్లా వంశపారంపర్యంగా కుటుంబ సభ్యులే కావాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కానీ బీజేపీలో అట్లా కాదు కదా, ఎవరైనా సీఎం కావాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇంకొకటి ఇక్కడ చాలా పెద్ద గేమ్ చేంజ్ చేశారు, గేమ్ చేంజర్ అంటారు. ఏంటిదంటే అతిషి మొన్న సీఎంగా ఉండి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచింది, ఆమెకు మంచి పేరు వచ్చింది. సో 6 నెలలు ముఖ్యమంత్రిగా పరిపాలించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారు సో ఎలక్షన్కి ముందే ఆమెను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు 6 నెలలుగా. అయితే ఢిల్లీ ఓటర్లు ఏం చేశారు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పరుడు అయ్యాడు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పరుడు కాలేరు, అక్కడ అందరూ కాలే, అరవింద్ కేజ్రీవాల్ అయినారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ని ఓడగొట్టారు, మనీష్ సిసోడియా గారిని ఓడగొట్టారు. కానీ అతిషి గారిని ఓడగొట్టలేరు. చూడండి ఎందుకు ఓడగొట్టలేరు, ఆమె నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి. సో ఢిల్లీ ప్రజలందరూ ఆమెకు పట్టం కట్టింది కాబట్టి, ఆమె లేడీ బాస్ లాగా ఉంది కాబట్టి, ఆల్రెడీ సీఎంగా ఉంది కాబట్టి ఆమెను డీఫేమ్ చేయాలంటే ఇంకో లేడీని తీసుకురావాలి కాబట్టి అందుకని రేఖా గుప్తాని తీసుకొచ్చింది. ఇదంతా బీజేపీ యొక్క పద్మ వ్యూహం. రేపు ఫ్యూచర్లో 5 సంవత్సరాలు మళ్ళీ రేఖా గుప్తా గారిని ఢిల్లీ ప్రజలు కొనియాడాలి, అతిషి పేరు ఉండకుండా ఉండాలి అనేది ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఇదంతా. సో దీన్ని బట్టి అర్థం చేసుకున్నారు కదా, ఎవ్వరూ అంచనాలు వేయలే విధంగా బీజేపీ, అందులో నరేంద్ర మోడీ సార్ గారు మన ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్లాన్ చేసి ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మరి రేఖా గుప్తా గారిని ముఖ్యమంత్రిని చేయడం అనేది ఒక విచిత్రమైన థాట్. ఇది ఎవరికి అందని థాట్. ఎప్పుడైనా బీజేపీలో అందని థాట్లే జరుగుతాయి. సామాన్యుడిగా సీఎం అవుతాడనేది ఇక్కడ జరిపించడం జరిగింది. ఆమె ఒకేసారి సీఎం సీట్లో కూర్చోలేదు, ఆమె అంచెలంచెలుగా పేర్కొంటూ వచ్చింది. కాబట్టి మొత్తం మీద అయితే ఇక్కడ అదృష్ట యోగాలు కలిసి వచ్చినాయి, అక్కడ అవకాశాలు కలిసి వచ్చినాయి. మొత్తం మీద ఆమె జీవితంలో సీఎం పదవి అనేది ఎవరి జీవితం, రాజకీయ జీవితంలో అయినా అదే హయ్యెస్ట్ కదా ఒక రాష్ట్రంలో. ఇక దేశంలో అంటే పిఎం అనేది అందరూ పెద్ద కలరు కానీ సీఎం అనేది ఒక గొప్ప హోదా మనిషికి రాజకీయ జీవితంలో. మొత్తం మీద అయితే కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో కూడా మంచి పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ నంబర్ అనేది పర్ఫెక్ట్గా 1, 10, 19, 28 ఎప్పుడు అంటాను కదా, లీడర్ మహిళలైనా మరి స్త్రీలైనా పురుషులైనా ఆ నంబర్ చేసుకుంటుంది అనగానే చట్టం చేసుకుంటూ పోతుంది అంటారు కదా మన రాజకీయం. అట్లా కాదు నేను అనేది, నంబర్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా. మొత్తం మీద నేను మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మీ ఇళ్ళల్లో కూడా మీ పాపకు కానీ మీ బాబుకు కానీ ఇట్లా ఈ 1 నంబర్ నుంచి ఈ విధంగా 2 నంబర్కి ఈ విధంగా 4వ స్థానంలో ఇట్లా 2 నంబర్ వచ్చిందంటే వాళ్ళకి రాజయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో మళ్ళీ ఈ యోగం ఉంటే ఖచ్చితంగా యోగాలు జరుగుతాయనడంలో సందేహం లేదు. ఇది వేదిక్ న్యూమరాల ద్వారానే మనం తెలియగలుగుతామన్నమాట. వేదిక్ న్యూమరాల ద్వారానే తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ద్వారా మనకు అంత అంటే మహాదశల గురించి, అంతర్దశల గురించి, ప్రత్యంతర దశల గురించి, తర్వాత గోచారం గురించి న్యూమరాలజీ చెప్పలేదు, వేదిక్ న్యూమరాలజీ చెప్పగలుగుతుంది. ఓకేనా? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్.